कृष्णं वन्दे जगद्गुरुं माधव त्रिभुवन जनप्रियम् कृष्णं वन्दे जगद्गुरुं माधव त्रिभुवन जनप्रियम् कृष्णं वन्दे जगद्गुरुं माधव त्रिभुवन जनप्रियम् ఓం శ్రీకృష్ణ సద్గురవే నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. కృష్ణం వందే జగద్గురుం. శ్రీమద్భగవద్గీత శ్లోకపారాయణ అథ అష్టాదశాధ్యాయః మోక్ష సన్యాసయోగః. 38వ శ్లోకం. విషయేంద్రియ సంయోగాత్ యత్తదగ్రే మృతోపమం పరిణామే విషమివ తత్సుఖం రాజసం స్మృతం. పద విభజన. విషయేంద్రియ సంయోగాత్ యత్ తత్ అగ్రే అమృత ఉపమం పరిణామే విషం ఇవ తత్ సుఖం రాజసం స్మృతం. తాత్పర్యం: విషయేంద్రియ సంబంధం వలన ఏ సుఖమైతే మొదట అమృతంలాగా అనిపించి పర్యవసానంలో విషంలాగా ఉంటుందో అటువంటి సుఖం రాజసం అని చెప్పబడుతోంది. చాలా శ్రమపడిన తర్వాత వచ్చిన భౌతికమైన సుఖం మొదట్లో సంతృప్తినిచ్చి అమృతప్రాయంగా ఉంటుంది. కానీ నిత్యమైన ఇంద్రియ సంబంధమైన సుఖం తగ్గుముఖం పట్టి తప్పకుండా దుఃఖమనే విషయంగా మారిపోతుంది. అది ఏ ఇంద్రియ సుఖమైనా సరే అంతే. మాయ తాలూకు ఏకైక క్రియ మనిషిని పరమాత్మ నుంచి ద్రవ్యం వైపుకి తిప్పుతుంది, నిజం నుంచి అబద్ధం వైపుకి మలచడం అన్నమాట. ఇదే ఇంద్రియ సుఖాలనే విషం మొదట్లో అమృతంలాగా చాలా ఆనందదాయకంగా ఉండడమే మాయ తాలూకు రహస్యం. ప్రారంభంలో కలిగే సుఖమే హానికరమైన అనుభవాలు వెంటపడేలాగా చేస్తుంది. చెడుకి మోహంలో పడేసే ఈ ఆకర్షణే లేకపోతే ఎవడూ దాని వెనకాల పోడు కదా. కాబట్టి ఆ చెడుకే అటువంటి ఆకర్షణ ఉంటుంది. ఆ ఆకర్షణకి లోనవ్వకుండా ఉండడం అనేదే మనం చేయాల్సిన పని. విషయ సుఖం అనేది తాత్కాలికమైంది, క్షణికమైంది. ఇంద్రియాలకు విషయాలకు సంయోగం కలిగినప్పుడే ఆ సుఖం ఉదయిస్తుంది. ఇంద్రియాలంటే మనకు తెలుసు: కళ్ళు, ముక్కు, నోరు, చెవులు, చర్మం మొదలైంది. అంటే ఉదాహరణకి నోట్లో మనకి ఇష్టమైనటువంటి స్వీటో ఏదో పదార్థం పెట్టుకున్నాం అనుకోండి. అంటే ఆ పదార్థానికి నాలికకి సంయోగం కలిగింది కాబట్టి మనకి ఆహా ఎంత బాగుంది అన్న సుఖభావన కలుగుతుంది. అలాగే కంటికి కూడా మనకి ఇష్టమైంది చూసినప్పుడు, మన చెవులకి మనకి ఇష్టమైంది విన్నప్పుడు ఆహా ఎంత బాగుంది అని అనిపిస్తుంది. అది తాత్కాలికం. ఎంతసేపు ఉంటుంది అది వెళ్ళిపోతుంది. నోట్లో పెట్టుకున్నది ఆ నోట్లోనే ఉండదు, తినేస్తాం కాబట్టి వెళ్ళిపోతుంది. అంతేకాకుండా ప్రారంభంలో అమృతం లాగా సుఖంగా అనిపించిన పర్యవసానంలో అది విషంలాగా దారుణ దుఃఖ రూపంగా కూడా పరిణమిస్తుంది అని ఇక్కడ తెలియజేస్తున్నారు. దీనిని బట్టి రాజస సుఖం ప్రారంభంలో జీవులకి అమృతంలాగా తోచే సుఖం అమృతం కాదని, పయోముఖ విష కుంభస్థ విషమే అని తెలుస్తోంది. విషరూపమైనటువంటి ఆ అమృతము అంటే లోపల విషం ఉంది, పైన కాబట్టి అమృతంలా అనిపిస్తోంది మనకి. అది మహా ప్రమాదకరమైన వస్తువు. ఎందుకంటే ఆ అమృతంలో విష బీజాలు ఉంటున్నాయి, ఆ సుఖంలో దుఃఖ బీజాలు నివసిస్తున్నాయి. కాబట్టి అటువంటి అమృతాన్ని విడనాడనట్లయితే దానిలో దాగి ఉన్న విష బీజాలను కూడా స్వీకరించాల్సి వస్తుంది. కనుక ముముక్షువులు దృశ్య విషయాల ద్వారా తమకి ఏదైనా సుఖం కలిగినప్పుడు అది దుఃఖగర్భితమని అనుకోవాలి. ఇంద్రియాలనే పెంచి పోషిస్తూ ధర్మక్షేత్రమైన మెదడుని నాశనం చేసుకుని కేవలం ఇంద్రియాలనే భోగించే చోట్ల
పాపాలు చాలా బలవత్తరంగా ఉంటాయి. ఆ పాపాలే ఈ రాజసుకుడికి దుర్గతిని కలిగిస్తాయి. ఈ విధంగా ఏ సుఖం వల్ల ఆ లోకంలో ఎంతో హాని కలుగుతుందో, ఏది మొదట్లో తీయగా ఉన్నప్పటికీ చివరికి ఈ లోకంలోనే ప్రాణాంతకమైన విషంగా మారుతుందో, ఆ సుఖం అనేది రజోగుణంతో తయారైందని తెలుసుకోవాలి. అటువంటి సుఖాన్ని ఎప్పుడూ కూడా మనస్సును తాకనింపకుండా జాగ్రత్త పడుతూ ఉండాలి. గాలానికి చిన్న ఎర ఒకటి పెడతారు. పెడితే అది నీళ్ళలో పెడితే దాన్ని తినడానికి చేప వస్తుంది. ఇష్టంగా వచ్చి దాన్ని పట్టుకోగానే ఏమవుతుంది? దానికి ఇరుక్కుపోతుంది. పైకి తీసేసి దాన్ని చంపి తింటారు. కాబట్టి చేప యొక్క ఎర లోపల ఉండే గాలం వంటిదని నిశ్చయించుకొని దాన్ని త్యజించాలి. ఆ సుఖం ఈ జీవితానికే కాక అనేక భావికాల జీవితాలను కూడా నాశనం చేస్తుంది. కనుకనే భగవానుడు కరుణించి సాధకులకు ఇటువంటి హెచ్చరికని చేస్తున్నాడు. ఆ దృశ్య సుఖాల యొక్క అసలు రంగు భగవంతుడు బయటపెడుతున్నాడు అన్నమాట. మోసపోకండి అని సలహా ఇస్తున్నాడు. అజ్ఞానులు ఈ సత్యం తెలుసుకోకుండా తృణావృత కూపంలో పడినట్లుగా శబ్దాది దృశ్య విషయాలని సేవించి అగాధ సంసార కూపంలో పడుతున్నారు. తృణావృత కూపము అంటే ఒక బావి పైన గడ్డి వేస్తే, పైన గడ్డి ఉందనుకుని అందులో పెడితే ఏమవుతుంది? ఆ కూపంలో పడిపోతారు. అందుకని తృణం చేత కప్పబడినటువంటి బావి అన్నమాట. అలాగే శబ్దాది దృశ్య విషయాలని, శబ్దం చెవులకు వినపడేది కానీ కళ్ళకి కనిపించేది కానీ ఇవన్నీ కూడా అగాధ సంసార కూపంలో పడేసేటటువంటివే అని గుర్తించాలి. జగత్తు యొక్క వాస్తవ స్వరూపాన్ని బోధిస్తున్నవి ఇవన్నీ. పై తళుకు వెలుకులకు మోసపోకూడదని విషయం తెలియజేస్తున్నాడు భగవానుడు. కనుక ముముక్షువులు విషయ సుఖం వలన కలిగే ఈ కీడును గుర్తించి ఇంద్రియాలకు మనసుకు ఆయా విషయాలతోనూ ఏమాత్రం సంయోగం కలగకుండా చూసుకోవాలి. ఒకవేళ జన్మాంతర సంస్కార ప్రాబల్యం చేత ఇంద్రియాలు బయటకు విషయాలపై పరిగెత్తినా వాటిని వివేకంతోనే వెనక్కు లాగి ప్రత్యాహరించి ఆత్మలో నెలకొల్పాలి. అటు చిన్నపిల్లలు ఏం చేస్తారు? తుర్రున పరిగెడతారు, బయటికి వెళ్ళిపోతుంటారు. కొంచెం నడకొచ్చిన పిల్లలు, 3 ఏళ్ల పిల్లలే ఇంట్లో ఉంటారా? వాళ్ళకి కాలు నిలవదు, చటుక్కున పరిగెడతారు బయటికి. కానీ తల్లి ఏం చేస్తుంది? వెంటనే దాన్ని పట్టుకుని, పిల్లల్ని పట్టుకుని లోపలికి వచ్చేస్తుంది. లేకపోతే ఎక్కడో ఏ యాక్సిడెంటో ఏదో అవుతుందని కన్నా అనిపిస్తుంది కదా. అలాగే మన మనసు అనేటటువంటి బాల్యావస్థలో ఉన్నటువంటి పిల్ల పరిగెడుతుంటే బయటికి బహిర్ముఖమవుతుంటే వివేకం అనేటటువంటి తల్లి దాన్ని లాక్కు రావాలన్నమాట. వద్దు అని చెప్పేసి మళ్ళీ వెంటనే అలర్ట్ అవుతూ ఉండాలి. ఎప్పటికప్పుడు అలర్ట్ అవుతూ వాటిని తీసుకురావాలి. లేకపోతే ఇబ్బంది పడాల్సి వచ్చింది మనమే. స్వభావ సిద్ధంగా మేధావి కావలసిన వాడు విషయ సుఖాల వల్ల అల్పబుద్ధి కలవాడై నీచ స్థితి పొందుతాడు. భగవంతుని గురించి స్మృతి నశించిపోతుంది, సంపద చేజారిపోతుంది, ఉత్సాహంతో కర్మలు చేసే సామర్థ్యం కాస్త తగ్గిపోతుంది. అధర్మమే ఇంకా పైకి తల ఎత్తుతూ ఉంటుంది. అందువల్ల జీవితమే నరకప్రాయమైపోతుంది. చిల్లు పాత్రలో పోసే నీరులాగా సుఖము అనుభవిస్తున్నాం అనుకుంటాం, ఆ సుఖం కాస్త కారిపోతూ ఉంటుంది. రజోగుణ సుఖాన్ని వదిలిపెట్టి సత్వగుణ సుఖం వైపుకి వెళ్ళాలి. చివరికి గుణాతీతంలో ఉన్న సుఖాన్ని పొందగలగాలి. కృష్ణార్పణం. విషయేంద్రియ సంయోగాత్ యత్తదగ్రే మృతోపమం పరిణామే విషమివ తత్సుఖం రాజసం స్మృతం. విషయేంద్రియ సంయోగాత్ యత్తదగ్రే మృతోపమం పరిణామే విషమివ తత్సుఖం రాజసం స్మృతం. విషయేంద్రియ సంయోగాత్ యత్తదగ్రే మృతోపమం పరిణామే విషమివ తత్సుఖం రాజసం స్మృతం. విషయేంద్రియ సంయోగాత్ యత్తదగ్రే మృతోపమం పరిణామే విషమివ
विषमिव तत्सुखं राजसंस्मृतम् विषयेन्द्रियसंयोगात् यत्तदग्रे मृतोपमम् परिणामे विषमिव तत्सुखं राजसंस्मृतम्. जय श्री कृष्ण.